సృష్టి ఆరంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని పెళ్ళిళ్ళు జరిగి ఉంటాయి? కోటాను కోట్ల పెళ్ళిళ్ళు జరిగి ఉంటాయి కదా! దేవతలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, దేవుళ్ళు పెళ్లి చేసుకున్నారు. సరే, దేవుళ్ళ సంగతి పక్కన పెడదాం. ప్రతిరోజు ఇప్పటికీ వందల వేల పెళ్ళిళ్ళు ప్రపంచం అంతటా జరుగుతూనే ఉంది కదా! పెళ్లి చేసుకుని జీవిస్తున్న వాళ్ళు ఉన్నదే ఉన్నారు. పెళ్లి చేసుకుని జీవితంలో నరకం అనుభవించి విడిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవాలని తహతహలాడుతున్నారు. పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కోసం తొందరపడుతున్నారు. అంతెందుకు, నిబ్బాలైతే ఇన్స్టాగ్రామ్ లైవ్లు పెట్టి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. లవ్ సక్సెస్ అయిన వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. లవ్ ఫెయిల్యూర్స్ కూడా వాళ్ళని కాకుండా మళ్ళీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. భర్త చనిపోతే భార్య ఇంకో పెళ్లి చేసుకుంటుంది. భార్య చనిపోతే భర్త ఇంకో పెళ్లి చేసుకుంటుంది. చూడగా ప్రపంచం అంతా పెళ్లి కోసం బ్రతుకుతున్నట్టు అనిపించట్లా? నాకైతే అనిపిస్తుంది. పోనీ పెళ్లి చేసుకొని గౌరవంగా బ్రతుకుతున్నట్టు కనిపించే ఓ 10 మందిని రహస్యంగా పెళ్ళంటే ఏమిటండి అని అడిగితే 10 మంది 10 రకాలుగా చెప్తారు. ఒకరి సమాధానంతో ఇంకొకరి సమాధానం పొంతన కూడా కుదరదు. వీళ్ళు చెప్పే సమాధానం ఎలా ఉంటుందంటే, మన చేతులారా మన మెడకి పెద్ద బండం తగిలించుకోవడం అని ఒకటి అంటాడు. కామం కోసం ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లిమిటేషన్స్ లేకుండా లైసెన్సెస్ సెక్స్ కోసం అని ఒకటి అంటాడు. ఇంటి పేరు నిలబెట్టుకోవడం కోసం అని ఇంకోటి అంటాడు. ఇష్టం ఉన్నా లేకున్నా ఇల్లు గడుపుకోవడం కోసం అంటది ఒకటి. సాంప్రదాయం అంటది ఒకటి. పగలంతా పరమచాకరి, రాత్రి అయితే రాధాంతం అంటది ఇంకొకటి. స్వర్గానికి పెళ్లి ఒక నిచ్చెన అంటాడు ఒకడు. తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయ్యారు, వాళ్ళ కోసం ఒకడు అంటాడు. ఇంటి పనికి వంట పనికి కావాలని ఒకడు అంటాడు. ప్రేమ కోసం, కామం కోసం, పిల్లల్ని కనడం కోసం అని ఒకడు అంటాడు. మొదటి భార్య పిల్లల్ని పెంచడం కోసం అని ఇంకోటి అంటాడు. ఇలా ఎన్నో కారణాలు చెప్తారు. పైగా ఇది ఆచారం, తండ్రులు తాతలు వారి తాతల నుంచి వస్తున్న ఆచారం ఇది అని అంటారు. ఈ ఆచారం వల్లే పెళ్ళి అనేది జీవితంలో ఒక ఇంపార్టెంట్ చాప్టర్ అయిపోయింది. అమ్మాయి మెచ్యూర్ అయినట్టే పెళ్లి కూడా అవ్వాలి. మొదట బాల్యం, తర్వాత యవ్వనం, తర్వాత ముసలితనం వచ్చినట్టే చిన్నతనం తర్వాత పెళ్లి, ఆ తర్వాత పిల్లలు, ఆ తర్వాత సంవత్సరం ఇలా ఉండాల్సింది. కానీ నిజానికి ఈ పెళ్లి ఆచారం ఎందుకు వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది, పెళ్లికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అని అడిగితే 100కి 99% ఎవరికీ తెలియదు. ఆ మిగిలిన 1%లో నువ్వు ఉండాలని, పెళ్లిళ్ళు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్, జై భారత్.